మనం చాలా చోట్ల బయోమెట్రిక్ ఆధార్ కార్డ్స్ ఇస్తూ ఉంటాము. మనకు తెలియకుండా మన ఆధార్ కార్డ్ ఉపయోగించి ఎవరైనా మొబైల్ నంబర్ తీసుకొని, ఆ నంబర్‌ని యూజ్ చేస్తుంటే మనకెలా తెలుస్తుంది? అసలు మన ఆధార్ కార్డ్ మీద మన పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్స్ ఉన్నాయి ఇది ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఉన్న నంబర్‌లో మనకి సంబంధం లేని నంబర్ అయితే మనం దాన్ని ఎలా క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ ఇవ్వాలనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీనికోసమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి సంచార్ సాతి అనే ఒక యాప్ అండ్ వెబ్‌సైట్ 2 అవైలబుల్‌లో ఉన్నాయి. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేసి నో యువర్ మొబైల్ నంబర్స్ ఆన్ యువర్ నేమ్ అని చెప్పేసి మీకు కింద ఆప్షన్ చూపిస్తుంది కదా, దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు నంబర్స్ డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ 4 లెటర్స్, మధ్యలో మీకు ఇంటూ ఉంటుంది, నెక్స్ట్ 2 నంబర్స్ ఉంటుంది, మధ్యలో ఇంటూ అండ్ లాస్ట్ 2 నంబర్స్. సో దీన్ని బట్టి మీ నంబర్ని ఏవేవైతే మీ పేరు మీద ఉన్నాయో ఆ నంబర్స్ అన్నీ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆ నంబర్స్ మీకు సంబంధం ఉన్నవైతే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ నంబరే అయ్యుండి మీరే తీసుకొని ఆ నంబర్ ఎక్కడో మిస్ అయిపోయింది, మీరు దాని క్యాన్సిలేషన్ ఇవ్వాలి అనుకుంటే గనక అక్కడ ఆ నంబర్‌ని టిక్ చేసి నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి చెక్ చేస్తే మీకు ఆరెంజ్ కలర్‌లో వస్తుంది. నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మీరు రిపోర్ట్ అని కొడితే మీకు ఒక సర్వీస్ నంబర్ వస్తుంది. ఆ సిమ్ కార్డ్ డీయాక్టివేట్ అయిపోతుంది వితిన్ నెక్స్ట్ 7 డేస్‌లో మీరు రిపోర్ట్ చేసిన తర్వాత. అలాగే ఒకవేళ అది మీది కాదు అంటే గనక మీరు నాట్ మైన్ అని చెప్పేసి అక్కడ మీరు సెలెక్ట్ చేసినట్లయితే రెడ్ కలర్‌లో ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసి రిపోర్ట్ కొట్టినట్టయితే ఆ నంబర్‌ని వెంటనే డీయాక్టివేట్ చేస్తారు వితిన్ 7 వర్కింగ్ డేస్‌లో. సో ఈ విధంగా మీ పేరు మీద ఎన్ని మొబైల్ నంబర్స్ ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు సంబంధించిన నంబర్ ఏది, మీకు సంబంధం లేని నంబర్ ఏది మీరు డివైడ్ చేసుకొని దాన్ని ఇక్కడే క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ అయితే ఇవ్వటానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్స్ మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.